సో, మేజర్‌గా ఆబ్జెక్టివ్ వచ్చేవాడికి ఒక ప్రొడక్ట్ సేల్స్ గాని, ఒక లీడ్ జనరేషన్ గాని. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందనుకోండి మనం. డైరెక్ట్‌గా యెస్ సార్. వాళ్ళకి ఒక వెబ్‌సైట్ చూపిచ్చేసి ₹1,00,00,000 డిపాజిట్ చేయండి అని చెప్తే గనుక ఎవరు చేయరు. సో, యెస్ సార్. ఆళ్ళకి అక్కడ మనం జనరేట్ చేయగలిగేది లీడ్ మాత్రమే. మనం డైరెక్ట్‌గా ఓకే. సేల్ అనేది జనరేట్ చేయలేము. ఏదైతే గనక లో కాస్ట్ వాల్యూ ప్రొడక్ట్స్ ప్లస్ కొన్ని సార్లు మనం ల్యాప్‌టాప్ గూడా బుక్ చేస్తాం ఆన్‌లైన్‌లో. అది లో కాస్ట్ ప్రొడక్టా అంటే కాదు. కానీ దాన్ని ఇప్పుడు మనకి ఒక రెగ్యులర్ యాక్టివిటీ కింద మారిపోయింది ఇంతకు ముందులా కాకండా. యెస్ సార్. సో, అవి గూడా ప్రొడక్ట్ సేల్స్ కిందే వస్తాయన్నమాట. కానీ ఓకే. ఈ రెండిట్లో మాత్రమే మనం మేజర్ గోల్స్ కింద తీసుకుంటాం. ఆబ్జెక్టివ్ కింద తీసుకుంటాం ఏ బిజినెస్ అన్నా. ఓకే ఓకేనా? సార్. ఓకే సార్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేవాడికి ప్రతి మార్కెటరు కంపల్సరీగా ఒక బిజినెస్ సారీ ఒక జాబ్‌కే వెళ్ళాలని రూల్ లేదన్నమాట. ఓకే. అందుకోసమే మేము ఎంకరేజ్ చేసేది అందరిని ఏంటంటే, మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కింద మారాలనే ఒక కోరికతోనే ఈ విధంగా ఈ టాపిక్ మాట్లాడతామట. ఓకే. ఓకే. ఎవరన్నా ఓకే. సరే మా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరికీ మేము సజెస్ట్ చేసేదేంటంటే, గో ఫర్ ఎందుకంటే మీ యొక్క ఓన్ గోల్‌కి మీరు ఎప్పుడు 5:00 అవుద్దని చెప్పి మీరు చూడరు. యెస్ సార్. ఎప్పుడు వర్క్ కంప్లీట్ అవుద్దనేది చూస్తారు తప్ప, ఏ టైమ్ టు హ్మ్. ఏ టైమ్ వర్క్ చేయాలనే లిమిటేషన్ లేకుండా ఉంటుంది. సో, మీ యెస్ సార్. ఓన్ గోల్‌కి వర్క్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, లాంగర్ డ్యూరేషన్ వర్క్ చేసుకోగలుగుతారు. అది వచ్చేవాడికి ఒక ప్యాషన్‌తో వర్క్ చేయగలుగుతారు. యెస్ సార్. అదే ల్యాక్ ఉంటుందనే మేము ఎక్స్‌ప్లెయిన్ చేసేదేంటంటే, ఒక మార్కెటింగ్ మాత్రం 100% నేర్చుకొని, ఒక లిటిల్ బిట్ ఆఫ్ ఏ సెగ్మెంట్‌లో మనం వర్క్ చేయాలనుకుంటే గనక, ఆటోమేటిక్‌గా ఒక మార్జిన్ ప్లేస్ చేసుకొని, ఆ మార్కెట్‌లో ఉన్న గ్యాప్ ఏంటనేది ఐడెంటిఫై చేసుకోగలిగితే గనక, మనం ఆటోమేటిక్‌గా ఆ బిజినెస్‌లో దిగడానికి ఒక ఆపర్చునిటీ ఉందనేది మెయిన్ కాన్సెప్ట్ మాట. ఓకే సార్. ఇప్పుడు ఆపర్చునిటీ గ్యాప్ అంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మ్యామ్. ఇప్పుడు ఆపర్చునిటీ గ్యాప్ వచ్చేవాడికేంటంటే, అది డిఫరెంట్ నేను చెప్పాను కదా! ప్రైజింగ్‌లో కొన్నిసార్లు యెస్ మనం సార్. 5,000కి అమ్ముతున్నప్పుడు మిగతా వాళ్ళందరూ రూ. 200కి అమ్ముతున్నారనుకోండి. అది మన హ్మ్. మిస్టేకే కదా! ప్రైజింగ్ యెస్. పెట్టడం మనం మిస్టేక్ చేశామనేది మనం క్లియర్‌గా అర్థమవుతుందన్నమాట. సో, అదే యెస్ విధంగా సార్. ఒక లార్జ్ గ్యాప్ ఉందనుకోండి. ఫస్ట్ సెల్లర్, సెకండ్ సెల్లర్‌కి మధ్యలో వచ్చేవాడికి చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడు ఒకళ్ళు 1000కి అమ్ముతున్నారు. ఒకళ్ళు 500కి అమ్ముతున్నారు. సో, మధ్యలో ఓకే. వచ్చేవాడికి 750 రేంజ్‌లో ఎవరు ప్రొడక్ట్ అనేది ప్లేస్‌మెంట్ చేయలేదు. మనం ఓకే. గాని దాన్ని ఐడెంటిఫై చేసుకోగలిగితే గనక దాన్ని ప్రైజింగ్ గ్యాప్ అని పిలుస్తాం మనం అది. ఓకే సార్. ఓకే. అదే విధంగా కొన్ని మంది టైర్ 1 సిటీస్‌లో బాగా సేల్స్ చేస్తారు. కానీ టైర్ 2, టైర్ 3 సిటీస్‌ని పట్టించుకోరు. ఓకే. ఇప్పుడు టైర్ 2 సిటీస్ అంటే మీకు తెలుసా మ్యామ్ ఇది? అహా! లేదు సార్. ఐడియా లేదు సార్. ఓకే. నేను చూపిస్తాను మ్యామ్. ఇప్పుడు, ఇప్పుడు ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, పూణె, అహ్మదాబాద్ వచ్చేడికి వీటిని టైర్ 1 సిటీస్ అంటారన్నమాట. ఓకే. సో, మేజర్ సిటీస్ ఎక్కడైతే గనుక కాస్ట్ ఆఫ్ లివింగ్ హై ఉండడం గాని, మనీ హ్మ్. స్పెంట్ అంటే డబ్బులు ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ ఖర్చు పెడతారు. అన్నిటిని కలిపి టైర్ 1 సిటీస్ కింద తీసుకుంటామన్నమాట. ఇప్పుడు ఓకే సార్. దీన్నే టైర్ 2 సిటీస్ కింద తీసుకున్నామనుకోండి, ఇది చూడండి. జైపూరు, కొచ్చిన్, నాగ్‌పూర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. దీంట్లో మీకు ఈ లిస్ట్ ఉంది. ఓకే సార్. సో, ఇది టైర్ 2 సిటీస్. ఓకే. ఇది ఆట్ ఇదిగోండి చూడండి విజయవాడ ఉంది, విశాఖపట్నం ఉంది, వరంగల్ ఉంది. యెస్ సార్. ఇవన్నీ ఇవన్నీ వచ్చేడికి తిరుపతి ఉంది. యెస్ సార్. సో, ఇవన్నీ వచ్చేడికి ఏంటంటే టైర్ 2 సిటీస్ కింద వస్తాయన్నమాట. ఇవి ఓకే. టైర్ 3 సిటీస్ మాట. చిన్న చిన్న సిటీస్ ఇవన్నీ. ఓకే. ఓకేనా?
ఈ విధంగా సిటీ ఓకే సార్. డిస్ట్రిబ్యూషన్ ఉండడం వల్ల ఇప్పుడు హ్మ్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్. సపోజ్ ఒక ల్యాప్టాప్ ₹1,00,000 అనుకోండి మ్యామ్. ఈ హ్మ్. మూడిట్లో ఎవరికి అమ్ముతారు మీరు? టైర్ 1 సిటీకి అమ్ముతారా? టైర్ 2 కా? టైర్ 3 కా? టైర్ 1కి అమ్ముతాను సార్. హ్మ్. ఓకే. ఎందుకంటే అక్కడ ఆళ్ళు జాబ్స్ చేసేది గానీ, ఆళ్ళు డైలీ పెట్టే ఖర్చులు గానీ, ఆళ్ళ రిక్వైర్మెంట్‌లు గానీ హై ఉంటాయనే ఒక నమ్మకంతోనే చెప్తున్నారు కదా మ్యామ్. యెస్ సపోజ్ సార్. ఒక పెన్ వచ్చేవాడికి ఓన్లీ ₹15 ఉందనుకోండి మ్యామ్. ఇది ఇప్పుడు ఎక్కడ హ్మ్. సేల్ చేస్తారు? టైర్ 2 అండ్ టైర్ 3. టైర్ 1లో కూడా సేల్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఓహ్! ప్రైస్ యెస్ సార్. ప్రైస్ అఫోర్డబుల్‌లో ఉన్నప్పుడు ఎక్కడన్నా సేల్ హ్మ్. చేయొచ్చు. ప్రైస్ యెస్ సార్. అఫోర్డబిలిటీ లేనప్పుడు మాత్రమే టైర్ 1 సిటీకి టార్గెట్ చేస్తామన్నమాట. హ్మ్. అర్థమవుతుంది కదా మ్యామ్ ఇప్పుడు? యెస్ సార్. అర్థమైంది. క్లియర్ అయింది. ఓకే. ఇప్పుడు మీరు ఆహ్, స్మార్ట్ వాచ్ అమ్మాలి. ఓకే. హ్మ్. ఒక స్మార్ట్ వాచ్ సేల్ చేయాలి మీరు. అది స్మార్ట్ వాచ్ సేల్ చేయాలంటే మీకు ఎక్కడ సేల్ చేస్తారు? టైర్ 1 సేల్ చేస్తాను సార్. మీరు ఒక క్వెషన్ అడగడం మర్చిపోయారు. ప్రైస్ ఎంత సార్ అని చెప్పి. అంటే స్మార్ట్ వాచ్ అంటే ఆబ్వియస్‌లీ ఆహ్, కొంచెం ప్రైజే ఉంటుంది కాబట్టి ఎక్కువగానే టైర్ 1 వాళ్ళకి మనకు ఇప్పుడు అఫోర్డబుల్‌గా మీరు అదే మీరు అమెజాన్‌లో చూస్తే ఇప్పుడు హ్మ్. బోల్ట్ వీళ్ళందరూ వచ్చేటప్పటికి ఈవెన్ వచ్చేటప్పటికి లెస్సర్ కాస్ట్‌కి కూడా అమ్ముతున్నారు. ఓకే. ఓకే. ఇప్పుడు 1500 ఓకే కదా మ్యామ్. ఆ! యెస్. సో, అట్లాంటప్పుడు ప్రైస్ తెలియకుండా మీరు లొకేషన్ డిసైడ్ అవ్వడం చాలా వరకు ఇబ్బందే మాట. సో, ఓకే. అందుకోసమే ప్రతిసారి మీరు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట అడిగే క్వెషన్స్‌లో. ఇది ఇంటర్‌వ్యూస్‌కి కూడా అప్లై అవుతుంది మీకు. సో, ఎవరైనా ఓకే సార్. వచ్చేవాడికి ఈ ప్రొడక్ట్ సేల్ చేయాలని అడిగినప్పుడు మీకు తెలియాల్సిన 3 ప్రొడక్ట్స్, 3 థింగ్స్. ప్రొడక్ట్ ఉంటే గనక ప్రొడక్ట్ డీటెయిల్ కావాలి. ఇప్పుడు ల్యాప్‌టాప్ అన్నాను. ల్యాప్‌టాప్ హ్మ్. అని చెప్పేసి నేను వదిలేసాననుకోండి, ఎక్కడ సేల్ చేస్తారు మ్యామ్ ఇప్పుడు? ప్రైస్ తెలియకుండా నేను సేల్ చేయలేను. ఆ! ప్రైస్ తెలియకుండా ఎక్కడ ఏ ఆడియన్స్ పర్ఫెక్ట్ ఆడియన్స్ అవుతారనేది చెప్పడం కష్టం మాట. ఇప్పుడు యెస్ సార్. అదే ల్యాప్‌టాప్ వచ్చేటప్పటికి మనం గేమింగ్స్ ల్యాప్‌టాప్ అనుకోండి. అది టైర్ 2 సిటీలో ఈజీగా సేల్ అవ్వదు. కానీ టైర్ 1 సిటీలో సేల్ అవుతుంది. యెస్ సార్. ఓకే. ఎందుకంటే ₹1,00,000 పైన పెట్టి కూడా కొంటారు టైర్ 1 యెస్. సిటీస్‌లో. కానీ టైర్ 2 సిటీస్‌లో ఇమ్మీడియేట్‌గా కొనుక్కోవచ్చు. టైం డిలే అవుతుంది. మనం అన్ని సార్లు చెప్పేది ప్రాబబిలిటీ మాత్రమే మేజర్‌గా తీసుకుంటాం మాట. ప్రాబబిలిటీ ఐడియా ఉంది కదా మ్యామ్ మీకు? యెస్ సార్. ఐడియా. డెక్ ఆఫ్ కార్డ్స్ అంటారు కదా! హ్మ్. ఇప్పుడు ఒక ప్యాక్ కార్డ్ సెట్‌లో టోటల్‌గా వచ్చేడికి ఎన్ని కార్డ్స్ ఉంటాయి మ్యామ్? పిచ్ టు కార్డ్స్. ఓకే. దీంట్లో ఎన్ని 10s ఉంటాయి మ్యామ్? 8 సార్. 10 నంబర్ 10 ఎన్నుంటాయి? నంబర్ 10 8 ఉంటాయి సార్. 4 కదా మ్యామ్. ఆ! ఇప్పుడు అంటే ఆల్ కార్డ్ హుహు. ఓకే. ఓకే. ఇస్తాను. ఇప్పుడు ఇది డెక్ ఆఫ్ కార్డ్ అనుకోండి మ్యామ్. దీంట్లో యెస్ సార్. నంబర్ 10s ఎన్నుంటాయి? 1, 2, 3, 4. ఓకే. ఓకే సార్. అర్థమైంది. ఓకే. ఇప్పుడు 4 ఉన్నాయి. సపోజ్ హ్మ్. బ్లాక్ కలర్ ఒక కార్డ్ అంటే గనక ఎన్నుంటాయి మ్యామ్? బ్లాక్ ఓకే. సింబల్‌లో బ్లాక్ కలర్‌లో ఉండాలి కార్డ్ వచ్చేటప్పటికి. దాని యొక్క యెస్ సార్. ప్రాబబిలిటీ ఎంతుంటుంది? సో, 50% ఎందుకంటే 50% బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. 50% రెడ్ కలర్ కార్డ్స్ ఉంటాయన్నమాట. సో, యెస్ సార్. 50, 50 ఛాన్స్ ఉందన్నమాట. సపోజ్ ఓకే. ఓన్లీ 10 కావాలంటే గనక ఓన్లీ 4% ఛాన్స్ మాత్రమే ఉంది. యెస్ సార్. సో, ఇది మాట ప్రాబబిలిటీ అనేది. ఇప్పుడు ఓకే.
కొనే ప్రాబబిలిటీ అనేది పెరిగే కొద్దీ మనకి సేల్స్ అవ్వడానికి, ప్రోడక్ట్ యొక్క సేల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకోసమే మనం ఆపర్చునిటీ గ్యాప్ కోసం క్లియర్‌గా వెతుకుతూ ఉంటాము. ఓకే. మంచి ప్రోడక్ట్ ఉండి, సరిగ్గా బ్రాండ్ చేయలేదనుకోండి, సరిగ్గా లోగో మీద ఫోకస్ చేయలేదు, కస్టమర్‌కి రిచ్‌గా ఫీల్ అవుద్దా లేదా అనేది చూడలేదు. అట్లాంటియన్నీ చేయనప్పుడు మనం సేమ్ సర్విస్ ఇవ్వగలుగుతాము. కొంచెం రిచ్‌లెస్ లుక్ తెప్పించగలము అంటే గనక కంపల్సరీ అది ఒక ఆపర్చునిటీ గ్యాప్ కింద తీసుకోవచ్చమాట. యెస్ సార్. ఇప్పుడు అందరూ టీ షర్ట్‌లు అమ్ముతున్నారు. ఎవరో వచ్చేటడికి ప్రింట్ ఆన్ డిమాండ్ గాని, కస్టమైజ్డ్ టీ షర్ట్‌లు ఇవ్వట్లేదనుకోండి మ్యామ్. అది మనకు ఆపర్చునిటీ కింద లెక్కే గదా! యెస్ సార్. సో, దాన్నే పర్సనలైజ్డ్ గ్యాప్ అంటామాట. పర్సనలైజేషన్ గ్యాప్. ఓకే. సో, ఈ గ్యాప్‌లన్నిటిని మనం కన్సిడర్ చేసుకోవాల్సుంటుంది. ఒక బిజినెస్ గురించి అండర్‌స్టాండ్ చేసినప్పటికి. మనకెంత వరకు బిజినెస్ అండర్‌స్టాండ్ అవుద్దో, అంతవరకు ఈజీగా మనం మార్కెటింగ్ చేయగలుగుతాంమాట. అందుకోసమే బిజినెస్ గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉండండి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో, మార్కెటింగ్ గ్యాప్ వచ్చేటికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. దానివల్ల ఏంటంటే, ఈజీగా మనం కాంపిటీషన్‌ని లోగా ప్లస్ హైయర్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ మనకుంటుందన్నమాట. అందుకోసమే మార్కెటింగ్ గ్యాప్ అనేది దొరికిన